అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్ ముందు ఆయన క్షమాపణలు చెప్పినటువంటి నేపథ్యంలో వేణుస్వామిలో ఈ మార్పుకి కారణం ఏంటనేది చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, నాగచైతన్య అలాగే శోభితా ధూళిపాళ్ల విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ వేణుస్వామి గారు తెలంగాణ మహిళా కమిషన్ ముందు క్షమాపణలు చెప్పారు. అయితే వేణుస్వామిలో ఈ సడన్ చేంజ్కి కారణం ఏంటి అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? నేను చేసింది తప్పు కాదు అన్నాడు అనుకోండి, కేసు అవుతుంది. అంటే నిజంగా కేసులకు భయపడే, వేరే ఏం కాదు. ఓకే, కేసులకు మాత్రం భయపడే. నిజంగా తను తప్పు చేసినట్టయితే రియలైజ్ అవ్వట్లేదు ఆయన, అవ్వడు. ఓకే, అలా అనుకుంటే అసలు నేను జ్యోతిష్యాలు చెప్పను అనేవాడు. నేను తప్పు చేశాను అని అనుకుంటే ఆ రోజు హైకోర్టులో పిల్లి వేసేవాడు కాదు, వేయించుకునేవాడు కాదు. పోయినసారి ఎందుకు ఆగిపోయింది? ఈయన ఎక్కడి వరకు వెళ్ళాడంటే ఈ మహిళా కమిషన్కి నాలాంటి పెద్ద మనిషికి నోటీసులు ఇచ్చేంత సత్తా ఉందా అనేంత వరకు ఆలోచించాడు. మళ్ళీ ఆ తర్వాత కూడా జ్యోతిష్యాలు చెప్పాడు కదా. అల్లు అర్జున్కి రాజయోగం ఉంది, సీఎం అవుతాడు, అదవుతాడు, ఇదవుతాడు అని చెప్పాడు. మార్చి 28 తర్వాత అల్లు అర్జున్ జాతకం బాగుంది, అప్పటి వరకు బాగాలేదంటూ చెప్పారు. ఆయన జాతకం సినిమా అది 1000 కోట్లు ఏమో వసూలు చేసింది కదా, అంటే అమ్మారు కదా. అది విని మహర్జాతకం అది ఇది అని చెప్పాడు. చెప్తే ఆయన మహర్జాతకం కాస్త 5వ తారీఖు అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో మారిపోయింది, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకే అది మహర్జాతకమా? అందుకని జ్యోతిష్యాలు ఈ రోజుకి శాస్త్రీయంగా నిరూపించబడలా. వీళ్ళందరూ చెప్పేదంతా కూడా పుక్కిటి పురాణమే. అందుకని ఒక్కొక్కసారి ప్రాబబిలిటీ థియరీ అని ఒకటి ఉంటుంది మన సమాజంలో. ఈ ప్రాబబిలిటీ థియరీ ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు సైంటిస్టులు. వాళ్ళు ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా చేస్తే అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అనుకోకుండా కొన్నిసార్లు వాళ్ళు చేసిన ఫార్ములా కరెక్ట్ అవుతుంది. అలా అవుతుంది అని వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. అది ప్రాబబిలిటీ థియరీ. అనుకోకుండా జరుగుతాయి కొన్ని. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు నాకు ఫోన్ చేద్దాం అనుకుంటారు, అదే టైంలో నేను ఫోన్ చేస్తా, ఇది అనుకోకుండా జరుగుతుంది. అప్పుడు మీరేమంటారు? నేను చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేసావు, భలే చేసావే అని అంటారు. అన్నప్పుడు నాది మంచి మనస్తత్వం అనుకోండి, నేనేమనుకుంటాను, నిజమే నా మీద ప్రేమ ఉంది, చేద్దామని అనుకున్నాడు, చేసే ఉన్నమాటే చెప్పాడు అనుకుంటా. కానీ మీ మనస్తత్వం మంచిది కాదు అనుకుందాం. మొహం మీద మొహం మాటలు చెప్పే కబుర్లు అనుకోండి. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఈ మాట అన్నారనుకోండి, మీరు చేద్దాం అనుకోలా కానీ అన్నారు అనొచ్చు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఈ వాస్తవం మీకు తెలుసు, కాదు అని మీకు తెలుసు. నేనేమనుకుంటా, అవుననే భ్రమపడతా. కానీ నిజంగా జరుగుతాయి ఒక్కొక్కసారి. ఎవరికో చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఎవరికో ఫోన్ చేసి ఏం కూర అని అడిగామనుకోండి, అదే మాటల మధ్యలో మనం ఏదైతే వండామో వాళ్ళు కూడా అదే వండి ఉంటారు. ఇది ప్రాబబిలిటీ ప్రకారం జరిగే విషయాల్ని యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఇది ఈ యాదృచ్ఛికాలని వీళ్ళు ఒక శాస్త్రాన్ని అంటగట్టేసేసి ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఒకసారి గోగినేని బాబు అడిగిన ప్రశ్నలకి లైవ్లోంచి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు వెళ్ళిపోవాలి? లైవ్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళు అడిగేదానికి నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు అడిగేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు క్విట్ అయ్యారనే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. మళ్ళీ ఈ మధ్యకాలంలో
ఆంధ్రాలో ఏదో జరిగిన దాని గురించి, ఎలక్షన్స్ వీటి గురించి నేను బాగా ఆలోచించి ఇంట్లో కూర్చుని తర్కానికి వితర్కానికి కుతర్కం అవన్నీ అంచనాలు వేసేసుకుని ఒక మీడియా ఛానల్ వాళ్ళని పిలుచుకుని డబ్బులు ఇచ్చేసేసి అన్ని పెయిడ్ ప్రోగ్రాంలే పిలుచుకుని అక్కడ ఖండించే వాళ్ళు ఎవరూ లేరు, అని నవ్వే వాళ్ళే ఉన్నారు అక్కడ. అట్లాగా సార్ మరి పెయిడ్ ప్రోగ్రామ్ కదా. మీరు చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఆయనకి ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తుంటే ఆయన నాకు సరైన సమాధానం అయితే ఎవడు సరైన వాళ్ళు పిలిస్తే రాడు ఆయన. ఇప్పుడు ఒక ఆయనకి మట్టుకు పరుగులు పెట్టుకుంటే వెళ్ళి అక్కడెక్కడో ఫామ్ హౌస్లో వేరే వస్త్రాలు కట్టుకొని, అంటే ఇవి చూసి నమ్మేవాళ్ళు ఉన్నారండి పాపం. ఇప్పుడు ఇదేంటి అంటే ఈ జ్యోతిష్యం అనేది పూర్తిగా షేర్ మార్కెట్ లాంటిది, ఫియర్ అండ్ గ్రీడ్. ఓకే, దాని మీద ఆధారపడి ఉంది, దాన్ని క్యాష్ చేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు. అసలు ఆయన అపాయింట్మెంట్ కావాలంటే 5,000, జాతకం చెప్పాలంటే 50,000, ఏమైనా పరిహారాలు చేయాలంటే 5 లక్షలు. ఎవరండి చేసేది? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సందుకొకళ్ళు తయారయ్యారు ఇట్లాంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విధానం తీసుకోవటం. మరి ఇప్పుడు నిజంగా ఈయన జాతకమే ఈయనకి తెలిస్తే, నేను ఈ మాట అంటే మహిళా కమిషన్ ముందుకెళ్ళి నేను క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందనే సంగతి ఆయన జాతకం ఆయనకి తెలీదా? అందరికీ జాతకాలు చెప్పే బల్లి కుర్తిలో పడింది అన్నట్లు మరి ఈయన ఎందుకు కుర్తిలో పడ్డాడు? ఈయన జాతకం ఈయనకి తెలియాలి కదా. అసలు ఎంత ప్రయత్నం చేశాడంటే కాంగ్రెస్ పార్టీకి న్యాయ సలహాదారుగా ఉండే వ్యక్తి చేత హైకోర్టులో కేసు వేయించాడు. ఏమని? ఈ మహిళా కమిషన్కి ఈ నోటీస్ ఇచ్చే అర్హత లేదు అని. ఎందుకు వేయించుకోవాలి? అసలు వాళ్ళు వేస్తుంటే కూడా నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నిజంగా నీకు భయం లేకపోతే లేదు నేను ఆ విచారణకు హాజరవుతానని చెప్పొచ్చుగా. మళ్ళీ ఉంగరాల చేత్తో ముడితే కానీ వెళ్ళమన్నట్లు ఇప్పుడు విచారణకి వెళ్ళి ఈ మాట చెప్పాడు. ఇది కేవలం తను చెప్పే వాగాడంబరాలు, మాటలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంతే. ఇది ఒక గారడి విద్య. నిజంగా వేణుస్వామి తప్పు చేశానని తన తప్పును తెలుసుకొని క్షమించమని అడిగితే ఓకే, అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళే. మీరు చెప్తున్నట్లుగా ఆయన అవసరం కోసం నన్ను క్షమించండి అని అడిగితే, అవసరం కోసమే నిజంగా ఆయన తప్పు అని ఫీల్ అయ్యి ఉంటే గనక అసలు హైకోర్టులో ఆ పిల్లు వేయించుకోడు, ఆ వివరణ వేయించుకుని నేను విచారణకి నేను ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు తర్వాత హాజరవుతానని చెప్పటాలు ఇవన్నీ ఏదో తాతగా దగ్గులు నేర్పినట్టుంది తప్పితే, లేదంటే ఆంజనేయుడి మీద కుప్పిగంతులు లాంటిది, ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు తప్పితే వేరే ఏమీ కాదు. అందుకని ఈ దెబ్బతోనైనా ఈ జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు వీళ్ళు కాస్త ఒంటి మీదకి తెలివి తెచ్చుకోవాలి. ఈ జ్యోతిష్యాలు అడిగే వాళ్ళకు కూడా ఎంతో కొంత బుద్ధి ఉండాలి. అసలు మీ జీవితాల్లో ఏం జరుగుతుందో మీకంటే ఇంకెవరికి తెలుస్తుంది అసలు? ఇప్పుడు భవిష్యత్తుకి పునాది ఏంటి? వర్తమానంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేది ఏంటి? మనకి అయిపోయిన కాలం, అక్కడ చేసిన తప్పులు, ఒప్పులు, మంచులు, చెళ్ళు ఇవే మనం నడిపిస్తాయి. లేదు అంటే అత్యాశ, లేదు అంటే భయం. భయం ఎందుకు? నువ్వేం చేసావు అని భయపడాలి. అలాగే నీకు అత్యాశ ఎందుకు? ఇవే నడిపిస్తున్నాయి ఈ జ్యోతిష్యులకి. వాళ్ళకి బ్రతుకు తెరువు ఇస్తున్నాయి తప్పితే వేరే ఏమీ లేదు. రేపటి నుంచి మళ్ళీ వేణుస్వామి జ్యోతిష్యాలు చెప్తాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. కాకపోతే ఈసారి జాగ్రత్త చెప్తాడు. ఓకే, కాంట్రవర్సీ కాకుండా చూసుకుంటాడు. ఓకే, ఈ కాంట్రవర్సీ చెప్పేవి కూడా కారణం ఏంటి అంటే తన పాపులారిటీ కోసమే కాంట్రవర్సీ ఎత్తుక్కుంటాడు. ఒక రామ్ గోపాల్ వరం కావచ్చు, ఇతరు కావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.